పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎవరిని విడిచిపెట్టాం, సోమిరెడ్డితో సహా తాట తీస్తాం, ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. దానికి సంబంధించినటువంటి రికార్డు తయారు చేస్తున్నాం. ఆ రికార్డు మా దగ్గర ఉంది. దాని ప్రకారం ఎవరెవరు మా మీద, మా నాయకుల మీద, మాకు సంబంధించినటువంటి పార్టీ మీద మాట్లాడారో అవన్నీ కేసులు నమోదు చేస్తాం. కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చింది ఈ పార్టీ. ఎప్పుడన్నా పాత రోజుల్లో ఉంటే ఆ కేసు మరలా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కేసులు నమోదు చేసుకోవచ్చు, కొత్త సెక్షన్లు యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళని జైలుకి పంపించవచ్చు. ఏ విధమైనటువంటివి చేయకూడదో అవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికింది. కాబట్టి దాన్ని అనుసరిస్తేనే ఈరోజు ఎవ్వడు ఇళ్లలో ఉండేటువంటి పని ఉండదు. అందరూ సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మా ఇన్ఛార్జీలకు చెప్పాం. ఎవరైతే అక్కడ అనుచితంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి వివరాలు సేకరించండి, ఆ కేసులను తీసిపెట్టండి. ప్రతిదీ ఎఫ్ఐఆర్ కట్టిస్తాం. ఎఫ్ఐఆర్ కట్టించి అందరూ జైలు పాలయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు అధికారం లేకపోయినా అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడ్డా పాపం వాళ్ళు వస్తే మేము వస్తామంటే పోలీసులు మమ్మల్ని పంపించేస్తామని చెప్పి డిఎస్పీ దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి వస్తే ఒకటే మాట చెప్పాం, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని 10 మందిని అడ్డం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లే. వాళ్ళని చూసి మేము పోం, మీరు పక్కకు తొలగండి పోలీసులు, మేము వెళతాం. వాళ్ళని దాటుకొని వెళ్ళగలిగితే వాళ్ళకి సమాధానము బుద్ధి చెప్పి పోగలుగుతాం, లేకపోతే వెనక్కి తిరిగి వస్తామని చెప్పాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి నా ప్రియమైనటువంటి పాత్రికేయ సోదరులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు కేసు సోమిరెడ్డి మీద నేను పెట్టినటువంటి పోస్టింగ్, క్యాష్ కొట్టు, షాప్ పట్టు, బెల్ట్ షాప్, క్యాష్ కొట్టు, షాప్ పట్టు అని చెప్పి సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి ఒక పోస్టింగ్. దాంట్లో వాస్తవమే బెల్ట్ షాపులకు సంబంధించి సోమిరెడ్డి కొడుకులు బహిరంగంగా వేలం వేసుకుంటున్నారు, బహిరంగంగా డబ్బులు దండుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి సోమిరెడ్డి క్యాష్ కొట్టు, షాప్ పట్టు వాస్తవం అని చెప్పే పోలీసుల మీద కూడా నేను వాదించి స్టేట్మెంట్ నమోదు చేయడం జరిగింది. స్టేట్మెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను మాట్లాడకుండా ఉండాలి అంటే సోమిరెడ్డి షాపు పట్టకూడదు, సోమిరెడ్డి క్యాష్ కొట్టకూడదు. సోమిరెడ్డి క్యాష్ కొట్టకుండా ఉంటే నేను మాట్లాడను, సోమిరెడ్డి క్యాష్ కొడితే నేను మాట్లాడుతూనే ఉంటాను. సోమిరెడ్డి క్యాష్ కొట్టడం ఆపేసిన దాకా నా గళం ఆగదు. కాబట్టి సోమిరెడ్డి పాపం పోలీస్ కేసులు పెడితే క్యాష్ కొట్టడంలో తాను ముందుండొచ్చు, నేను ఆగిపోతాను అనుకుంటాను. సోమిరెడ్డి క్యాష్ కొట్టినన్ని రోజులు నేను మాట్లాడుతూనే ఉంటానే తప్ప, నా పోస్టింగ్లు వెళ్తూనే ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఆగేది ఉండదు, వెనకంజ వేసేటువంటి ప్రసక్తే తలెత్తదు.